అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు యాక్చువల్‌గా ఏంటంటే మేము ఒక సామర్లకోటలో ఉన్న ఫ్యాక్టరీ లేఅవుట్స్, అవుట్‌లెట్స్‌ని చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. మా బ్రదర్ కొత్తగా హౌస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు కదా! మీకు వీడియో షార్ట్స్ అవి. సో, దానికి ఆ హౌస్ రెనోవేట్ చేస్తున్న దానికి టైల్స్ అవి పెడదాము అని చూద్దామని చెప్పి ఫ్యామిలీ అంతా సరదాగా వెళ్తున్నామండి. మీకు కూడా అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది? వాటి ప్రైస్ ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను ఈరోజు. ఆహ్ నా అందరం కూడా సరదాగా నా పిల్లలతో అది వెళ్తున్నాము. దానికోసం అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసుకొని, హ్యాండ్ బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నాము. యాక్చువల్‌గా ఏంటంటే మా బ్రదర్ హౌస్ అనేది రెనోవేషన్ జరుగుతూ ఉంది. దాంట్లో పాతప్పుడు ఏంటంటే గచ్చుండేది. పాత హౌస్‌లో అయితే ఒక మొత్తం టైల్స్ అని అది ఓల్డ్ కన్‌స్ట్రక్టెడ్ బిల్డింగ్ 30 ఇయర్స్ బ్యాక్. సో, దానికేంటంటే మళ్ళీ కొత్తగా స్లాబ్‌లన్నీ వేయడం అన్నీ మొత్తం మార్పులన్నీ చేశారనమాట. సో, ఆ హౌస్‌కి గచ్చు అది ఉంది. సో, దానికోసం అన్నీ కూడా చాలా డిజైన్డ్‌గా మేమే మాకి నచ్చినట్టు సో మా తమ్ముడు ముంబై నుంచి వచ్చాడు. అక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు. సో తను ఏంటంటే లీవ్ మీద వచ్చాడు. సో తను ఒక పర్సనల్ వర్క్ మీద కాకినాడ ఇంటికి వచ్చాడు. సో అదే తను ఉన్నప్పుడే మనం టైల్స్ అవి సెలెక్ట్ చేసేసుకుని తన ఇష్టం ప్రకారంగా ఆ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ప్లాన్. సో వాడిని సరదాగా తీసుకువెళ్ళి అసలు ఎలా ఉంటాయి టైల్స్ ఇవన్నీ చూపించి సో కాస్ట్ అవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ఉంటుందో వస్తే అక్కడే అన్ని సెలెక్ట్ చేసేసుకుని లోడ్ చేయించి ఇంటికి తీసుకొచ్చేయాలనేది ప్రెసెంట్ ప్లాన్. సో నేను మా ఫాదర్, మా హస్బెండ్, తమ్ముడు, మా మదర్, పిల్లలుతున్నాము. సో ఇది మేబీ ఒక పూట ఉండొచ్చు. కాకినాడ నుంచి సామర్లకోట అనేది ఇంచుమించు ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుందండి అప్రాక్సిమేట్ గా. తర్వాత అక్కడైతే ర్యాక్ సెరామిక్స్ అని, అపర్ణ టైల్స్ అని ఇవన్నీ ఫ్యాక్టరీస్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. సో వాటికి ఆపోజిట్ లో ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి. సో వాటిలో మనం తీర్చుకోవచ్చు. యాక్చువల్గా చెర్లపాలెంలో కూడా ఒక పెద్ద హౌస్ కన్స్ట్రక్ట్ చేసాము. ఆ హౌస్ కి కూడా మేము అక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా మంచివి ర్యాక్ సెరామిక్స్ తీసుకున్నాం. సో అలాగే ఇప్పుడు కూడా తీసుకోవాలని చెప్పి ప్లాన్ లో వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ టైల్స్ అన్ని కూడా 40 రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి. ఇక్కడ ఇది ఈ షాప్ లో 40 రూపీస్ అనేది మినిమం ప్రైస్ రేంజ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 70 అనేది మాక్సిమం. సో మీకు ఇప్పుడు చూస్తున్నదంతా 40 రూపీస్. ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ తో తయారు చేసిన టైల్స్ అండి. దీంట్లో అపర్ణ ఉన్నాయి, ర్యాక్ సెరామిక్స్ ఉన్నాయి, ఖజారియా ఉన్నాయి, అలాగే గుజరాత్ అండ్ రాజస్థాన్ మేడ్ టైల్స్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి పూజా టైల్స్ అండి. మన పూజ గదిలో వాటిల్లో పెట్టుకుంటాం కదా. సో ఆ టైల్స్ వాల్స్ కి వేసుకోవడానికి. ఇవి కూడా చాలా అందంగా డిజైన్ చేసి టైల్స్ షాప్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఎదుర్కొంటా మీకు చాలా టైల్స్ రకరకాల టైల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మొత్తం టైల్స్ షాప్ కి చూడడానికి వచ్చాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టైల్స్ డిజైన్స్ ఉన్నాయండి, చాలా రకాలు. 5 డిజైన్స్ అన్ని కిచెన్ వాల్స్ అండి. కిచెన్ కి ఇదైతే సెలెక్ట్ చేసామండి.
ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయి. అందరూ కాస్త రిలాక్స్ అవుతున్నారు.